ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా దిగజారిపోయాయనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పి పోలీసుల్ని ఒక విచ్చలవిడి తమ చేతిలో ఒక అస్త్రంలాగా వాడుకుంటున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిజస్వరూపం అనేది ఇప్పుడు బయటపడింది. ఈ లాకప్ డెత్ సంఘటన ద్వారా లాకప్ తీసుకెళ్లడం, చంపేయడం, కాల్చేయడం, అసలు ఇంకా చట్టాలు లేవు, మానవ హక్కులు లేవు, మనుషుల్లాగా ప్రవర్తించే పరిస్థితి కూడా లేదనేది ఈ సంఘటన చెప్పింది. ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రజా సంఘాలు, వారి బంధువులు అందరూ ఆందోళన చేస్తే బయటకు వచ్చింది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీగా నిన్న వైఎస్ఆర్ పార్టీ నిన్న మొన్న మాట్లాడితే దీనికి ఒక కులం రంగు పులిమే కార్యక్రమం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇది ఒక మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాన్ని తీసుకొచ్చి, మతాలను తీసుకొచ్చి డైవర్ట్ చేసే కార్యక్రమం. ఇంకా చిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడికి సపోర్టుగా తన సొంత మీడియా రంగంలోకి వచ్చి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. పవన్ని ఇరికించాలి దీంట్లో అని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినట్టుగా, ఆ పర్యవేక్షణ బాధ్యత ఏదో నాకు చెప్పినట్టుగా, నాకు అప్పగించినట్టుగా రాశారు. మేము అడుగుతున్నాం, అసలు పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో ఎందుకు ఇరికించాలని అంటారు ఆయన? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? వైఎస్ఆర్ పార్టీకి ఏం సంబంధం? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసేది ఎవరు? హోంమంత్రి. లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి దగ్గర ఉంది. వీళ్ళే కదా బాధ్యులు. వీళ్ళతో పాటు డీజీపీ దగ్గర నుంచి డీజీపీ, సిపి, ఏసీపీ, అక్కడున్న సిఐ, లేకపోతే అతని స్టాఫ్, వీళ్ళందరూ బాధ్యులు. మేమేమో ఇది పోలీసులు చేసిన ఒక హత్య. అసలు ఇది ఇంకా పరాకాష్ట. ఇది చంపేసి బూడిద చేసేయడం అనేది. స్వయంగా తల్లి వెళ్తే ఆ పోలీసులు ప్రవర్తించిన తీరు అనేది, పోలీసులు ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్న తీరుకి ఒక నిలువుట అర్థం లాంటిదని చెప్తూ ఉంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ట్విస్ట్ ఇచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారిని మేము ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ అన్నట్టుగా, దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారే దానికి డైరెక్షన్ ఇచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇది పూర్తిగా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చూసే ముఖ్యమంత్రి, హోంమంత్రి, అధికారులకు సంబంధం తప్పించి అసలు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఇవన్నీ కావాలని దీన్ని డైవర్ట్ చేయడం కోసం, ఇదేదో ఒక కులం ఇష్యూ లాగా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఏదో రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటుంది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మే 9వ తేదీనో ఆ సమయంలో జరిగితే ఇన్సిడెంట్, వారి తల్లి 15 రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిందని, వారి బంధువులు డీజీపీ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారని ఇవన్నీ కూడా వస్తున్నాయి వార్తలు. వారి బంధువులే స్వయంగా చెప్తున్నారు. వాళ్ళ బంధువులందరూ కూడా ఇవాళ చనిపోయిన యువకుడితో సహా జనసేన పార్టీలో పనిచేశారని వాళ్ళ మేనమామే చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమం, లేకపోతే మా అందరికీ ఆపాదించే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఏదైతే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారో, ఆ డిమాండ్ని ఖచ్చితంగా ఆమోదించాలి. ఎందుకంటే మీరు నిజంగా మీ ప్రభుత్వం నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బాధ్యుల మీద మీరు చర్యలు తీసుకోవాలంటే చేయాల్సిందే. అంతే తప్పించి ఏదో ఒక కులానికి సంబంధించినట్టుగా, ఇది పోలీసులు చేసిన హత్య. అదే స్టేషన్లో ఇంకొక దళిత యువకుడు బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారని వస్తుంది. అంటే అసలు పోలీసులు ఈ రాష్ట్రంలో ఎలా ప్రవర్తిస్తున్నారనేది ఆలోచించండి. ఈ స్టేషనే కాదు, ఈ స్టేషన్లో బయటకు వచ్చింది, మిగతా రాష్ట్రంలోని మిగతా స్టేషన్లో బయటకు రాలేదు. చాలామంది పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా, అధికార పార్టీలకి కార్యకర్తల్లాగా పనిచేస్తున్న వాస్తవం కళ్ళకు కట్టినట్టుగా ఈ సంఘటన చెప్పింది. ఎందుకంటే వాళ్ళకి భయం పోయింది, చట్టాన్ని అమలు చేయాలని గౌరవం పోయింది. కేవలం ఆ నాయకుల కనుసన్నల్లో ఉంటే చాలు, మనం ఏం చేసినా పర్వాలేదనే పరిస్థితికి పైనుంచి కింద దాకా వచ్చిందనేది మేము చెప్తున్నాం.